హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 1 మార్క్‌ని ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి ముఖ్యమైన టాపిక్ భారత ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ ఆపరేషన్లను గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ఆపరేషన్ అజయ్. ఇది 2023 అక్టోబర్లో ప్రారంభించబడింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నటువంటి మన భారతీయులను కాపాడడం కోసం చేపట్టినటువంటిది ఆపరేషన్ అజయ్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ దోస్త్. 2023లో సిరియా, టర్కీలలో సంభవించిన భూకంప బాధితులకు సహాయం చేయడం కోసం చేపట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ దోస్త్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ మదద్. 2018లో కేరళ వరదల సహాయ చర్యల కోసం చేపట్టినటువంటిది ఆపరేషన్ మదద్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ గంగా. ఉక్రెయిన్లోని భారతీయులను భారత్ తరలించడం కోసం చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ గంగా. నెక్స్ట్ వన్, ఆపరేషన్ అండమాన్. సునామీ తర్వాత ఇండియాలో సహాయ కార్యక్రమాలకు పెట్టినటువంటి పేరే ఆపరేషన్ అండమాన్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ బ్లూ స్టార్. ఇది 1984లో జూన్ 3 నుంచి 6 వరకు నిర్వహించబడినటువంటి ఆపరేషన్. స్వర్ణ దేవాలయం లోపల తీవ్రవాదులను ఏరివేసేందుకు గాను జరిపినటువంటి సైనిక చర్య పేరే ఆపరేషన్ బ్లూ స్టార్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ గంభీర్. సునామీ తర్వాత ఇండోనేషియాలో సహాయ కార్యక్రమాల కోసం చేపట్టినటువంటిది ఆపరేషన్ గంభీర్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ పరాక్రమ్. పార్లమెంటుపై దాడి తరువాత భారత సరిహద్దులో సైనికులను మోహరించడం కోసం ఏర్పరిచినటువంటిదే ఆపరేషన్ పరాక్రమ్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ విజయ్. ఇది 1999లో చేపట్టబడింది. కార్గిల్ ప్రాంతంలోని చొరబాటుదారులను తరిమివేసేందుకు గాను భారత సైన్యం చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ విజయ్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ 3 స్టార్. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయినటువంటి అఫ్జల్ గురూని తీహార్ జైల్లో ఉరితీయడం జరిగింది. దీనికి గాను వారు పెట్టినటువంటి పేరు ఆపరేషన్ 3 స్టార్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఆల్అవుట్. అస్సాంలోని బోడో ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించినటువంటిది ఆపరేషన్ ఆల్అవుట్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ గజ. ఒడిస్సాలోని అడవుల నుండి తప్పించుకొని ఆంధ్రప్రదేశ్లోనికి ప్రవేశించిన ఏనుగులను బంధించి తిరిగి వాటిని ఒరిస్సా పంపడానికి గాను చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ గజ. నెక్స్ట్ వన్, ఆపరేషన్ చక్రవ్యూహ్. ఎంపీ లాడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టడానికి ఉద్దేశించినటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ చక్రవ్యూహ్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ కొకూన్. గంధపు చెక్కల స్మగ్లర్ అయినటువంటి వీరప్పన్ని పట్టుకునే కాల్చివేతకు పెట్టిన పేరే ఆపరేషన్ కకూన్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ బందర్. పాకిస్తాన్లోని బాలాకోట్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలపై భారత సైన్యం చేసినటువంటి దాడులకు సంబంధించినటువంటిది ఆపరేషన్ బందర్. ఆపరేషన్ అనకొండ. ఒసామా బిన్ లాడెన్ని పట్టుకొనుటకు గాను పెట్టిన పేరునే ఆపరేషన్ అనకొండ. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ముస్కాన్. వీధి బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించుటకు గాను చేపట్టినటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ ముస్కాన్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ కబడ్దార్. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి సైన్యాన్ని మోహరించుట కోసం చేపట్టబడినదే ఆపరేషన్ కబడ్దార్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ పోలో. హైదరాబాద్ సంస్థానంపై 1948లో భారత ప్రభుత్వం చేపట్టినటువంటి పోలీస్ చర్యకు గాను పెట్టబడిన పేరు ఆపరేషన్ పోలో.
లాస్ట్ వన్ ఆపరేషన్ ఫ్లడ్ లైట్. అక్షరాస్యతను పెంచడానికి గాను చేపట్టినటువంటి చర్య పేరే ఆపరేషన్ ఫ్లడ్ లైట్. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.